పోతే గమ్మత్ ఏంటంటే మన జపాన్ పోయినారు లాస్ట్ మంత్. అక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కానీ పిల్లలే పుడతలేరు. కంటలేరు పుడతలేరు, కంటలేరు అసలు. కొత్త ప్రొడక్షనే లేదనుకోడా. అంటే ఆడ నేను ప్రతి ముసలాయనను చూస్తే, ముసలామని చూస్తే 110 ఏళ్ళు బతుకుతాడు. 90 ఏళ్ళకు కూడా ట్రాఫిక్ పోలీస్ ఆయన ఆడ రిటైర్మెంట్ లేదు పోలీసుకు, కానీ ఏ డ్యూటీ చేసి యంగ్స్టర్స్ లేరు కాబట్టి ఫ్యూచర్ లేదు, వాళ్ళకి భవిష్యత్తు లేదు. అట్లా నీకు ప్రపంచం అంతా కూడా ఎక్కడ కూడా ఇక్కడ ఉన్నంత లేదు. మనది లెక్క యూత్, యంగ్ ఇంజనీర్స్, యూత్ ఎక్కడ లేదు. మన భారతదేశంలో 65% యూత్ ఉన్నారు, 35 ఏజ్ బిలో వాళ్ళు. అక్కడ వాళ్ళంతా టెక్నాలజీ దేశాలు, తైవాన్ కానీ, జపాన్ కానీ, కొరియా కానీ, వాళ్ళంతా స్కిల్ టెక్నాలజీ. వాళ్ళకి మనుషులు లేరు, మనుషులంతా ఇక్కడ ఉన్నారు భారతదేశంలో. దీన్ని బట్టే చూసినా, నేను ప్రపంచమంతా చూసినా, మన పిల్లలను ఆ మాదిరిగా ఎందుకు తయారు చేయొద్దు? స్కిల్ టెక్నాలజీ తోటి మనం తయారు చేస్తే ప్రపంచాన్ని లీడ్ చేస్తాడు మన స్టూడెంట్స్. ఇదంతా కొత్తగా, ఎందుకంటే రాబోయే వంశీ రాబోయే 4-5 సంవత్సరాల్లో మామూలుగా ఉండదు, అద్భుతాలు జరిగిపోతాయి, ప్రపంచమంతా మార్పు వస్తుంది. ఇప్పటికే మొత్తం ప్రపంచంలో ఏఐ వచ్చేసింది. మన దగ్గర ఇంకా ఏఐ అంటే ఎవరికి తెలియదు, మొత్తం మంట తగ్గుతలేదు మనకి, ఇంకా అర్థం కాలే, ఇంకా తెలియదు కూడా, దాని లైన్లో కూడా పోతలేము. అసలు ప్రతి మనిషిని ఇప్పుడు మన స్టూడెంట్ను మనం ఏఐ తయారు చేయాలి. నేను ఇప్పుడు నా యూనివర్సిటీలో, లేకపోతే ప్రపంచాన్ని లీడ్ చేయలేడు, మనం పోలేము.